ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగభగలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది ప్రతి ఒక్కరికి. సూర్యుడు నడినెత్తిన బ్రేక్ డాన్స్ చేస్తున్నట్లుంది సీన్. 8 ఇలా కొట్టిందో లేదో సూర్యుని ప్రతాపం స్టార్ట్ అవుతుంది. జనాల మీద నిప్పులు కక్కుతున్నాడు భానుడు. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయన్న సామెత నిజమే అనిపిస్తోంది. నిజానికి మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు ఇలాంటి ఎండలు ఉంటాయి. అయితే సూర్యుడు ముందుగానే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్లోనే నిప్పులు కక్కుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు క్రియేట్ అవుతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల్లో రికార్డు స్థాయి టెంపరేచర్ నమోదవుతుంది. ఈజీగా 40 డిగ్రీలు దాటుతుంది. గతేడాది ఇదే సమయానికి హైదరాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా నగరం భగభగమంటోంది. గురువారం నుంచి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గురువారం నుంచి 5 రోజుల పాటు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని జనాలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు ఎనర్జీ డ్రింక్స్ తో పాటు గొడుగు, కళ్ళకి గాగల్స్, కాటన్ దుస్తులను వేసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు. ఇక మండుతున్న ఎండలు, ఇబ్బంది పడుతున్న ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. మరో 3 నెలలు ఇదే పరిస్థితి అన్న ఆలోచనే జనాలను మరింత భయపెడుతోంది.